ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము దీపారాధన మహత్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఈరోజు తినకూడని వస్తువులు ఏమిటి, ఏమి దానం ఇవ్వాలి, పూజించాల్సిన దైవం ఏమిటి, జపించాల్సిన మంత్రము, ఫలితము, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జనక మహారాజా నదీ స్నానం యొక్క మహత్యం విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూసి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలకు ఉద్దేశించి వ్రతము చెయ్యాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహత్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానంగా వినండి. ఈ కథలను వినటం వలన సకల పాపములు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును. గోపుర ద్వారమును గాని లింగా గ్రామమును గాని ఆవు నేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో గాని, చివరకు ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని ఈశ్వరునకు దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏదీ దొరకనప్పుడు ఆముదముతోనైనా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యం కొరకు కానీ, ఆర్భాటం కొరకు కానీ, ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసిన దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కని ఒక కథ ఉంది, చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగారు. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరుడికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు, దానాలు చేశారు. చివరికి గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటుండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైసల్లుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడై పైసల్ఫ మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన, జప, దానాదులను చేయి. సకాలంలో శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరసా వహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించారు. ఆ మహత్యం వలన పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది. ఆ రాజు ఆనందానికి అంతులేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు, రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచారు. తన బిడ్డను శత్రుజిత్తును నామకరణం చేశారు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ రూపలావణ్యముల గల శూరుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని, ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడిగా అయ్యాడు. ఆ పురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. 9 వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖముతో, చిగురాకు వంటి పెదవులతో, చిలక పలుకుల వంటి పలుకులతో, చేప కండ్ల వంటి కన్నులతో, లేత చిగురాకుల వంటి పాదాలతో, అరటి కంబాల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ముగ్ధురాలైంది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరు ఒక రహస్య సావరాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రి వేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషముగా గడిపి భర్త మేలుకొనక ముందుకే ఇంటికి చేరుకునేది. ఈ విధముగా కొంతకాలం జరిగినది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది. ఆమె ప్రవర్తనకు భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా
ఆమెను నరకానికి పంపించుటే సరి అయిందని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించినాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళాను. అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర చెంగు చింపి వత్తి చేసి ఆముదం వేసి ఆ శివునికి దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. అవమానంతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లుగా నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లు నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి ఒత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుని కూడా హత్య చేశాడు. రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుని చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుండి యమభటులు పాషాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివశంకరుడు వచ్చారు. శివదూతలు రాజకుమారిని బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూచి, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడైన నన్ను మీరు ఎందుకు తీసుకువెళ్ళమన్నారు? నేను ఏమి పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవం ఏమిటి? మంచి వాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుచూ ఆ బ్రాహ్మణుడితో ఇట్లన్నారు, ఓ విప్రోత్తమా, నీ ఇల్లాలు దురాచార పరాయణురాలు, మోహం కలది. అయినప్పటికీ తన చీర కొంగుతో వత్తి చేసి దీపారాధన చేసినది. ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తముతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం అజ్ఞానంతో అయినా దీపారాధన చేయువాడు యోగేంద్రుడు అవుతాడు అని చెప్పింది. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారం తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణులకు దారపోసను. దానివల్ల ఆ బ్రాహ్మణుడు యమలోకం నుండి తప్పించుకుని తానును విమానం ఎక్కి కైలాసం వెళ్ళిపోయాడు. అందువల్ల కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలను. అలా చేయని వారు మహానరకము పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాల నుంచి ఆరాధన చేస్తే వారికి దివ్య జ్ఞానం కలుగుతుంది. తన్మూలముగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ గాని పురుషుడు గాని తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయడం వల్ల పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసంలో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపములు తొలగిపోతాయి. అంతేకాకుండా ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునికి వివరించారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం. 5వ అధ్యాయం వనభోజన మహత్యం గురించి తెలుసుకుందాము. ఇక ఈరోజు తినకూడని వస్తువులు: వంకాయ, ఉసిరి, దానములు, నూనె, పెసరపప్పు, పూజించాల్సిన దైవము విఘ్నేశ్వరుడు, జపించాల్సిన మంత్రము ఓం గంగణపతే స్వాహ. ఫలితం సద్బుద్ధి, కార్యసిద్ధి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.